అందరికి వాయిస్ వినపడుతుందా? ఓకే. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ, ధూమ్ ధూమ్ దుర్గాయే నమ, ఓం గురుభ్యో నమ, ఓం నమ శివ. ఈ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మనం ప్రారంభించాం. దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి. లెవెల్ 4లో వచ్చేసరికి మీకు ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది. ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎవరైతే పాల్గొంటారో వారికి మాత్రమే ఆఫ్లైన్ సెషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అక్షయ పాత్ర యోగ సాధన కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం, అసలు ఈ అక్షయ పాత్ర అంటే ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షయ పాత్ర సూర్య భగవాను నుంచి ధర్మరాజుకి లభించిందనే విషయం అందరికీ తెలుసు కదా. ఈ అక్షయ పాత్ర అంటే క్షయము కానిది అనే విషయం అందరికీ తెలుసు. దాంట్లో మనం ఏం పెడితే అది వృద్ధి చెందుతుంది. అటువంటి అక్షయ పాత్ర యోగ సాధన ఎవరు చేశారు అనంటే ధర్మరాజు చేశాడు. ధర్మరాజు ఈ అక్షయ పాత్ర యోగ సాధన చేసిన తర్వాత అక్షయ పాత్రని సూర్య భగవాన్ నుంచి పొంది ఉన్నాడు. ఈ అక్షయ పాత్ర అంటే ఏమొస్తుంది మనకి అక్షయ పాత్రను పొందితే అనంటే అఖండ రాజయోగం వస్తుంది, సిరి సంపదలు వస్తాయి, అష్ట ఐశ్వర్యాలు వస్తాయి, కోరింది ఏదైనా కూడా మనకి లభించి తీరుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. అంటే మనకి ఏది కావాలో అన్నీ లభించేది ఈ అక్షయ పాత్ర యోగ సాధన. ఈ అక్షయ పాత్ర అంటే అందరికీ తెలుసు, కానీ ఈ అక్షయ పాత్రను పొందే విధానం ఏమిటి, ఎలా పొందాలి? ఇప్పుడు దాకా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చెప్పుకున్నాం, కానీ మనం చెప్పుకుంటున్నాం, మీరు వింటున్నారు, ఆచరించట్లా. ఈ రోజు నుంచి కేవలం నేను సాధన చేసే ప్రక్రియలోనే ఉన్నాను. మీతో సాధన చేయించటమే నా పని. సాధన చేసి ఆ అక్షయ పాత్ర మీ అందరికీ దక్కాలి అనే ఒక సదుద్దేశంతోనే మీరందరూ కూడా అక్షయ పాత్రను పొందాలి. పొంది మీ జీవితాల్లో అఖండ రాజయోగం పొందాలి, ఆనందాన్ని పొందాలి, ఆరోగ్యాన్ని పొందాలి, అలాగే మీరు కోరుకున్న జీవితం మీ అందరికీ లభించాలి అనే ఒక సదుద్దేశంతోనే ఈ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. ఇది ప్రతి శనివారము ఆదివారము 2 సెషన్స్ ఉంటాయి. ఇది లెవెల్ 1, లెవెల్ 2 నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే. ఇలా 3 సెషన్స్ మాత్రం ఆన్లైన్లో మీకు ఉంటాయి. తర్వాతది మేము అందరూ మళ్ళీ తీసుకోవటం అనేది కుదరదు. కొంతమందిని మాత్రమే, ఎవరైతే ఈ సెషన్స్ లో కరెక్ట్ గా చేశారో, ప్రాక్టీస్ చేశారో వారిని మాత్రమే ఆఫ్లైన్ లో తీసుకుంటాం. మేము 15 మందిని మేమందరం చేసేస్తామండి, ఆఫ్లైన్కి వచ్చేస్తాం అంటే కుదరదు. ఎందుకని? వచ్చి ఉపయోగం ఏమిటి? మీకు ఆ సాధన చేసే ఒక ప్రక్రియ రావాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో చేయాలి. నేను చెప్పిన తర్వాత ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఆఫ్లైన్ లో నా ముందు కూర్చున్నప్పుడు మీకు దీక్షలతో పాటుగా ఆ యొక్క సాధన చేసే విధానాన్ని పరిపూర్ణంగా నేర్పించి అక్షయ పాత్ర మీ చేతికి ఇచ్చి పంపించడం జరుగుతుంది. మీరు ఏం చేయాలి అని అంటే, ఇది మన వరకే కాకుండా 10 మందికి ఇది షేర్ చేయాలి. ఎందుకని? మన ఒక్కడమే ఆనందంగా ఉండటం కాదు కదా, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు సంపద ఆరోగ్యంతో అందరూ ఉండాలి అనే ఒక సహృదయం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ అక్షయ పాత్రని ఈజీగా పొందగలం. ఇకపోతే ఈ అక్షయ పాత్ర మనం ఏం చేయాలి అంటే, అక్షయ పాత్రలో ఏది పెడితే అది వృద్ధి చెందుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. అక్షయ పాత్ర పొందాలి అంటే మరి ఏం చేయాలి? సూర్యారాధన చేయాలి. సూర్యారాధన చెయ్యాలంటే మనం ప్రతినిత్యం ఏం చేయాలి అంటే, సూర్యుడి కన్నా ముందుగా లేవాలి, సూర్య భగవానుడి కన్నా ముందు నిద్ర లేవాలి. ఈ రోజు సూర్య భగవానుడు 6 గంటల 6 నిమిషాల నుంచి 6 గంటల 6 నిమిషాలకి ఈ రోజు సూర్య భగవానుడు మనకు కనపడుతూ ఉన్నాడు. మీ క్యాలెండర్లో కనపడతా ఉంటుంది ఈ రోజు సూర్య భగవానుడు మనకి ఏ టైంలో వస్తాడు అని. మరి ఆయన దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. అంటే ఏమాత్రం స్వార్థం లేకుండా ఆయన ఉన్నారు. ఒక్కరోజు గనక ఆయన ఆగితే ఈ సృష్టి లేదు. ఇది మనందరికీ తెలుసు కదా, ఇది వాస్తవమే కదా. ఎందుకనంటే కొన్ని వేల సంవత్సరంలో, అంటే ఈ సృష్టి ఆరంభంలో ఆహారం లేక ప్రాణకోటి ఇబ్బంది పడుతున్నప్పుడు సూర్య భగవానుడు భూమిని శుద్ధి చేసి చంద్రుడితో విత్తనాలు నాటిస్తే అవి
మొక్కలుగా మొలసి వాటికి సూర్య భగవానుడు వాటిని పెరిగి పోషించడానికి ఆయన సహాయం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజుకి మనకు ఆహారాన్ని అందుకుంటున్నాం. అంటే ఈ ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? సూర్య భగవానుడు. అంటే మనందరికీ తండ్రి సూర్య భగవానుడు. అందుకని సూర్యారాధన అనేది ప్రతి యుగమందు కూడా చేశారు. రాను రాను మనం ఏం చేస్తున్నాం ఈ కలియుగంలో అంటే 7ంటికి 8ంటికి 10ంటికి కూడా లేస్తూ ఉన్నాం. కనిపించే ప్రత్యక్ష దైవము ఎవరైనా ఉన్నారు అంటే సూర్య భగవానుడే. ఇప్పుడు వరకు మనం అనేక దేవుళ్ళు ఫోటోలో చూసాం, విగ్రహాల్లో చూసాం, గుళ్ళో చూసాం. కానీ మీకు అసలు ఒక్క దేవుడైనా కనిపించాడా అంటే దేవుడు లేడు అని కాదు నా ఉద్దేశం, కనపడలేదు. కాబట్టి కనిపించే ప్రత్యక్ష దైవం ఈ సూర్య భగవానుడు. అటువంటి సూర్యారాధన చేసిన వారికి ఈ అక్షయ పాత్ర లభించి తీరుతుంది. ఈ అక్షయ పాత్ర కేవలం మీకు నెల రోజుల్లో మీ చేతికి అందాలి అని నా సంకల్పం. మరి దానికి మీరు ప్రాక్టీస్ చేయాలి, దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ అక్షయ పాత్ర యోగ సాధన మనకి ఎక్కడ దొరికినా, ఎక్కడ మీరు వెతికినా దొరకదు. ఎందుకని? ఇది మునులు ఋషులు చాలా సీక్రెట్ గా పెట్టారు. తాళపత్ర గ్రంథాల్లో మాత్రమే దొరుకుతూ ఉంది ఇది. అది సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్షం మరి ఎందుకు కలిగిందో మరి మీ అందరికీ తెలుసుకునే స్థితి లభించింది. మీరంటే ఎంత అదృష్టవంతులో ఒకసారి ఆలోచించండి. దరిదాపులో మన క్లయింట్స్ కొన్ని వేల మంది ఉన్నారు కదా, మరి వేల మందికి నేను ఇంటిమేట్ చేస్తే వచ్చిన వాళ్ళు ఎంతమంది? 14-15 మంది. అంటే ఆలోచించండి, ఇక్కడ ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమందికి ఆ అక్షయ పాత్ర పొందే అవకాశం లభించింది. అంటే మీరు ఎంతటి అదృష్టవంతులో. ఎక్కడో మీకు అక్షయ పాత్ర పొందటానికి అర్హత ఎంతో కొంత మీకు వచ్చింది అని అర్థమవుతా ఉంది. తెలుసుకోవాలి. పొద్దున్నే చాలా మంది అందరికీ కన్వీనియంట్ సమయంలో పెట్టొచ్చు, కానీ నేను ఎందుకు పెట్టలేదు తెలుసా? అందరికీ కన్వీనియంట్ సమయంలో పెట్టకూడదు. ఇది కావాలి అనుకున్న వాళ్ళు, ఆ స్థితి ఉన్నవారు మాత్రమే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు, ఆ స్థితి పొందుతారు, అక్షయ పాత్రని దక్కించుకుంటారు. మీ అందరికీ అక్షయ పాత్ర తప్పకుండా దక్కి తీరుతుంది. కాకపోతే దాన్ని చేసే సాధనలు ఏమిటి? ఇక్కడ మనం ఇప్పుడు వరకు అక్షయ పాత్ర గురించే చెప్పుకున్నాం. మరి భారతంలో తెలిసిందే కదా, ఆ కథ నేను అనేక వీడియోల్లో చెప్పాను. అందరూ పాతవారే అనుకుంటున్నాను, అయినా సరే జస్ట్ చెప్పి వదిలేస్తాను. పాండవులు వనవాసానికి వెళుతున్న సమయంలో ఆ ఊర్లో జనం, అలాగే పండితులు కొంతమంది ఈయన వెనకాలే బయలుదేరి సైన్యం కూడా మీతోనే ఉంటాము అంటే, అరణ్యంలో నాతో పాటు ఉండి ఏం తింటారు? కందమూలాలు తినాలి, చాలా అవస్థలు పడాలి, నా దగ్గర ఎటువంటి ఆదాయం లేదు కదా అని చెప్పి ధర్మరాజు పలకగా, మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటాం, ఏదో రకంగా మీతోనే జీవిస్తాం, కానీ ఈ రాజ్యంలో ఉండమని చెప్పి కొంతమంది ధర్మరాజు పాండవుల వెనకాల బయలుదేరారు. పాండవుల వెనకాల బయలుదేరినప్పుడు ధర్మరాజుకి ఏం చేయాలి, వీళ్ళందరికీ ఆహారం ఎలా పెట్టాలి అని ఒక సందేహంతో అదే ఆలోచనలో ఉన్నాడు. సరే వెళ్ళగా కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటిది, నేనేం చేయాలి, వీళ్ళందరినీ ఎలా చూడాలి అని చెప్పి అడిగితే కృష్ణ భగవానుడు సూర్యారాధన చేయి, రాముడు చేశాడు, సాక్షాత్తు కృష్ణుడు చేశాడు, ఎంతో మంది దేవుడు కావచ్చిన వారందరూ కూడా ప్రతి రూపంలో కూడా సూర్యారాధన చేసిందే. రామరాసురుణ్ణి సంహరించడానికి సూర్యారాధన చేసినట్టుగా రామాయణంలో ఉంది, రాముడు చేసినట్లుగా. అదే విధంగా కృష్ణుడు చేసినట్లుగా ఉంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడే ధర్మరాజుకు తెలియజేశాడు, నువ్వు సూర్యారాధన చెయ్యయ్యా, చేస్తే నీకు మార్గం దొరుకుతుంది అని. అప్పుడు సూర్యారాధన ఎలా చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పి సూర్యారాధన మొదలుపెట్టాడు. అప్పుడు మొదలైంది ఈ యొక్క అక్షయ పాత్ర యోగ సాధన. ఎలా అయితే సూర్యుడిని ప్రసన్నం చేసుకున్నాడు, సూర్య భగవానుడికి సంకల్పం చెప్పాడు, సూర్య భగవానుడు అక్షయ పాత్ర ధర్మరాజుకి ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి ఈ అక్షయ పాత్రలో ఎన్ని బియ్యం వేస్తే కొన్ని వేల మందికి, ఎన్ని వేల మంది తిన్న తరగని యొక్క ఆహారం తయారవుతా ఉంది. అలాగే ఎవరికైనా దాన ధర్మాలు చేయాలంటే దాంట్లో కొంత ధనం పెడితే ఎంతమంది వచ్చినా కూడా తరగని యొక్క ధనం వృద్ధి చెందుతానే ఉంది, దినదిన ప్రవర్ధమానం అవుతానే ఉంది. అలా అక్షయ పాత్ర అలా ధర్మరాజుకి దక్కింది. అయితే ఈ అక్షయ పాత్ర యోగ సాధన ఎవరెవరికి వచ్చు అంటే నలమహారాజుకి ఒక్కడికి వచ్చు అక్షయ పాత్ర యోగ సాధన. ఇలా కొంతమంది మహానుభావులకి, పుణ్యపురుషులకి కొంతమందికి మాత్రమే, వేల మంది లెక్క పెట్టచ్చు, అది ధర్మరాజుకి తెలుసు.
వీరందరూ కూడా ఈ అక్షయ పాత్ర యొక్క యోగ సాధన తెలుసుకుని ఆచరించి జీవితంలో కష్టాలనేది లేకుండా ఎప్పుడూ డబ్బు సంపద ఆరోగ్యంతో ఆనందంగా హ్యాపీగా అఖండ రాజయోగాన్ని అనుభవించారు. అటువంటి అక్షయ పాత్ర యోగ సాధనని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. మీరందరూ కూడా అలాంటి స్థితికి రావాలి. నేను ఆచరిస్తూ ఉన్నాను, నేను ఒక్కడనే కాదు అందరికీ దక్కాలిదని వెంటనే మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. మీరందరూ కూడా ఇదే చేయాలి. నేను ఒక్కడనే తెలుసుకున్నాను, నా ఒక్కడితో కాదు, ఇది నాకు తెలిసిన వారికి, కష్టాల్లో ఉన్న వారి అందరికీ కూడా ఈ అక్షయ పాత్ర యోగ సాధనని అందరికీ అందించాలి అనే ఒక దృఢ సంకల్పం చేసుకోండి. ఎందుకని? ఏది ఇస్తే అదే కదా మనకు వచ్చేది. మన కాన్సెప్టే అది. మనం ఏది ఇస్తామో అదే మనకి రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. మనం ఏమి ఇవ్వాలి? 10 మందికి ఈ యొక్క తెలియజేసి వారి జీవితాలు బాగుపడాలి అని ఇస్తే, 10 మందికి తెలియజేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇదే మనం నేర్చుకోవలసిన రాజనీతి. ఈ సాధనలో ముఖ్యంగా ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అందరికీ ఇది మైండ్లో సంకల్పం తీసుకోవాలి. ఎందుకని? మనం ఏదిస్తే అదే పొందుతాం. ఓకే, మనం ఈ అక్షయ పాత్ర గురించి పూర్తిగా అవగాహన అయింది కాబట్టి అసలు ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. సూర్యారాధన చేసేటప్పుడు సూర్యుడి కన్నా ముందుగా నిద్ర లేవాలి. కాలకృత్యములు తెచ్చుకుని స్నానం ఆచరించి మీరు సూర్యుడికి అభిముఖంగా నుంచోవాలి. మీ అపార్ట్మెంట్లో అయినా పైకి వెళ్ళండి, కింద నుంచోండి, ఎలా అన్నా చేయండి. సూర్యుడికి అభిముఖంగా నుంచోవాలి. నుంచుని మీరు ఆ సూర్యకిరణాలు మీ శిరస్సులో సహస్రార చక్ర గుండా ఇలా ప్రసరిస్తున్నట్లుగా మీ శరీరం అంతా కూడా సూర్యకిరణాలతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి. నేను ఈరోజు ప్రాక్టీస్ చేపిస్తాను. ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 లెవెల్స్ ఉన్నాయి. ఊరిని ఈజీగా కాదు, అలా అని చేస్తే మాత్రం ఈజీ. కంగారు పడద్దు. కొంచెం కష్టంగా ఉన్నా, మరి ఎంతో మంది ఏదో సాధించాలని తపన చెందుతున్నాం కదా, సాధించాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు మనం చేయవలసింది సూర్య భగవానుడి ముందు నుంచుని ఆ కిరణ కాంతితో మన శరీరం అంతా కూడా ఎనర్జీ పాస్ అయిపోయినట్లుగా ఆ కిరణ కాంతి మన శరీరంలో అణువు ప్రసరిస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలి. తర్వాత సూర్య భగవానుడు ఎదురుగా నుంచుని అర్ఘాన్ని ఇవ్వాలి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రంతో, లేదు ఓం కోల్కాయ స్వాహ అని స్త్రీలైతే, ఓం గృణి సూర్య ఆదిత్యోం అని పురుషులైతే ఇలా అయినా చేసుకోవచ్చు. అయితే చేసేటప్పుడు ఈ వేళ్ళు ఇలా పెట్టి, అర్ఘం అంటే వాటరు, రాగి పాత్రలో తీసుకుని ఇలా 7 సార్లు ఇవ్వాలి. 7 సార్లు ఇవ్వాలి. ఈ రోజు నుంచి సూర్యోదయం టైంకి మీరు అర్ఘాన్ని ఇవ్వాలి. ఈరోజు 6:06 సూర్యోదయం అయింది కాబట్టి సుమారుగా 6:06 మీరు కరెక్ట్ గా అర్ఘం తీసుకుని రెడీగా ఉండాలి. ఆయన వచ్చినాక మనం చేద్దాం కాదు, ఆయన వచ్చేసరికి రెడీగా ఉండాలి. మీకు అక్షయ పాత్ర పొందాలి అంటే గుర్తుపెట్టుకోండి, సూర్య భగవానుడు వచ్చే సమయానికి మీరు సిద్ధంగా ఉండాలి. కరెక్ట్ గా ఆయన కనపడ్డా లేదా మీకు అనవసరం, ఆయన ఉదయించే సమయం ఇది కాబట్టి ఇలా అర్ఘాన్ని 7 సార్లు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఒక పత్తితో దారం చేసి దాంట్లో 7 ముడులు వేసి దాన్ని కుంకుమలో ముంచి ఆ పత్తిని దేంట్లో పెట్టుకుని ఇలా ఇవ్వచ్చు. ఇంకా చెయ్యాలి అనుకున్న వారు ఎండిమిరపకాయ గింజల్ని కూడా ఈ వాటర్లో వేసి ఇలా ఇచ్చినా కూడా సూర్య భగవానుడు తొందరగా ప్రసన్నమవుతాడు. ఇది ప్రతిరోజు మీరు చేయవలసిన దినచర్య. ఈ రోజు లేదు, రేపు మీరు చేసి తీరాలి. రేపు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నుంచి ఇది అయిన తర్వాత వాళ్ళు చేయండి. రేపటి నుంచి మార్నింగ్ ఇదే సమయానికి నేను చెప్పిన సమయం ఎవరైతే చేస్తారో వీరికి 3 లెవెల్స్ అయిన తర్వాత మీకు ఒక దాంట్లో పరీక్ష పెట్టి దాంట్లో ఓకే అయితేనే ఆఫ్లైన్, లేదంటే మీరు అరిసి ఎన్ని వేలు కట్టినా ఆఫ్లైన్ లో తీసుకోము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు? మీకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తో మనం చేస్తున్నాం కాబట్టి. ఇకపోతే ఇక్కడ ఈ సూర్యారాధన చేశాం, మనకి చక్రాస్ని హీల్ చేసుకోవాలి. ఎప్పుడైతే చక్రాస్ హీల్ అవ్వలేదో మనకి ఆనందకరమైన జీవితం రాదు. డివైన్ పవర్ తో మనం కనెక్ట్ అవ్వలేము. డివైన్ పవర్ తో
కనెక్ట్ అవ్వలేము. కాబట్టి మనందరం డివైన్ పవర్తో కనెక్ట్ అవ్వాలి కదా. ముందు ఏది పొందాలన్నా డివైన్ పవర్తో మనం కనెక్ట్ అవ్వాలి. అటువంటి డివైన్ పవర్తో కనెక్ట్ అవ్వాలి అంటే ముందుగా మనం చేయవలసింది నాడుల్ని శుద్ధి చేసుకోవాలి. నాడులు అంటే ఏంటి? ఎడానాడి, పింగళానాడి. ఎడానాడి అంటే ఎడమ ముక్కు, పింగళానాడి అంటే కుడి ముక్కు. అర్థమైంది కదా అందరికి? ఈ ఎడానాడి పింగళానాడిని శుద్ధి చేస్తే మీరు సుషుమ్న నాడిలోకి వస్తారు. ఏ వ్యక్తి అయితే సుషుమ్న నాడిలోకి వచ్చాడో వారు ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా డివైన్ పవర్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు. డివైన్ ఎనర్జీని తీసుకునే శక్తి సామర్థ్యాలు అలాంటి వ్యక్తికి మాత్రమే ఉంటాయి. ఇకపోతే మనం ఇలా చేయటం వల్ల 72,000 నాడులు యాక్టివ్ అవుతాయి. 3 నాడులు, ఎడానాడి, పింగళానాడి, సుషుమ్న నాడి, ఈ మూడింటి మీద ఆధారపడి 72,000 నాడులు మన శరీరంలో ఉంటాయి. ఈ రెండు గనక ఎడానాడి, పింగళానాడి యాక్టివ్ అయి సుషుమ్న నాడిలోకి ఎప్పుడైతే ఉన్నారో 72,000 నాడులు యాక్టివేషన్ లో ఉంటాయి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్నది దక్కుతుంది. అయితే ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే. ఇకపోతే మనం ఏం చేయాలి? అసలు ఇది ఎలా? నేను ఎడానాడిలో ఉన్నానా, పింగళానాడిలో ఉన్నానా ఎలా తెలుస్తుంది మనకి అంటే మీరు చేయవలసింది ఒకటే. ఉదయం నిద్ర లేవగానే బెడ్ మేయించి కాళ్ళు కింద పెట్టకుండా ఈ వేలుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అందరూ చెక్ చేసుకోవచ్చు. గాలి లోపలికి పీల్చి వదులుతుంటే ఏ ముక్కు నుంచి వస్తుందో గమనించాలి. ఫోర్స్ గా ఏ ముక్కు నుంచి, 2 ముక్కుల నుంచి రావచ్చు, కానీ ఫోర్స్ గా ఏ ముక్కు నుంచి వస్తుందో గమనించాలి. ఏ ముక్కు నుంచి ఫోర్స్ గా వస్తుందో ఆ నాడి మీకు ప్రజెంట్ యాక్టివేషన్ లో ఉందని లెక్క. కుడి ముక్కు నుంచి వస్తుంది, పింగళా నాడి యాక్టివేషన్ లో ఉంది. సహజంగా ఎక్కువగా ఎడం ముక్కు నుంచి ఎక్కువగా చాలా మందికి వస్తుంది. అప్పుడు ఎడానాడి యాక్టివేషన్ లో ఉంది అని లెక్క. కాబట్టి ఏ ముక్కు నుంచి గాలి వస్తుందో ఆ పాదాన్ని మీరు భూమి మీద పెట్టాలి. ఈ రోజు నుంచి మీరు ఆచరించడం మొదలు పెట్టండి. ఏ ముక్కు నుంచి గాలి వెళుతూ వస్తూ ఉందో ఇలా చెక్ చేసుకుని లేవటంతోనే ఆ పాదాన్ని భూమి మీద పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు తప్పకుండా సుషుమ్న నాడిలోకి రావటానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎంతమంది చేస్తారో చూద్దాం. ఓకే, నిద్ర లేవగానే ఈ పని ప్రతి ఒక్కరూ చేసి తీరవలసిందే. సరే, ఈ ఎడానాడేంటి, ఈ పింగళా నాడేంటి, ఒక్కసారి మనం దాని గురించి కూడా చర్చించుకుందాం. ఈ పింగళా నాడి అంటే కుడి ముక్కు అని చెప్పుకున్నాం. మీకు కుడి ముక్కులోంచి గాలి వెళుతూ వస్తూ ఉన్నట్లయితే, కుడి ముక్కు నుంచి గాలి గనక కంటిన్యూ గనక వెళుతూ వస్తూ ఉంది అని అంటే మీరు ఫ్యూచర్ గురించి భయమో, బెంగో, టెన్షనో ఏదో పడుతున్నారు అని లెక్క. ఎవరైతే ఫ్యూచర్ గురించి భయపడుతున్నారో, ఎవరైతే ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతున్నారో వారందరికీ కుడి ముక్కు యాక్టివేషన్ లో ఉన్నట్టు లెక్క. మరి చెక్ చేసుకోండి. ఎడం ముక్కు గనక మీరు యాక్టివేషన్ లో ఉంటే మీకు జరిగిపోయినవన్నీ, గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. నా జీవితం ఇలా అయిపోయింది, నేను గతంలో ఇలా చేశాను, ఈ తప్పు చేశాను, ఇది చేయకుంటే బాగుండేది, ఇలా గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారందరికీ కూడా ఇది ఎడం ముక్కు యాక్టివేషన్ లో ఉంటుంది. మనం దాన్ని శుద్ధి చేసుకోవాలి. దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి? గతం గురించి అంటే ఎడమ ముక్కు నుంచి గాలి వెళ్తే ఎడానాడిని, పింగళా నాడిని ఎలా శుద్ధి చేసుకోవాలో ఒక్కసారి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎడం ముక్కు నుంచి గాలి వెళుతుంది. మరి ఎడానాడి కదా యాక్టివేషన్ లో ఉంది మీ అందరికి. అప్పుడు ఎడానాడిని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి అంటే దానికి చాలా చిన్న క్రియ ఇప్పుడు మనం చేద్దాం. పింగళా నాడి, ఎడానాడిని శుద్ధి చేసుకునే విధానం నేను చూపిస్తా మీకు. మీరు రేపటి నుంచి ప్రాక్టీస్ లో కుదురు, కానీ ఈ రోజు చూడండి, కుదిరితే రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇలా ఈ 2 చేతులు ఇలా తొడల పైన పెట్టుకోవాలి.
ఈ రెండు చేతులు తొడల పైన ఇలా పెట్టుకోవాలి. చూడండి అంతే, వాళ్ళేం చేయొద్దు మీరు, నేను చేస్తాను. రేపటి నుంచి ప్రాక్టీస్లోకి వద్దాం. ఇలా తొడల పైన పెట్టుకుని మనసంతా వీటి పైన పెట్టాలి. ఈ అరచేతుల్లో మీ మనసంతా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ చెయ్యిని భూతత్వం అంటే భూమికి, కుడి చేయిని భూమికి ఆంచాలి. కుడి చేయిని భూమికి ఎలా ఆంచి ఈ చేయిని మాత్రం తొడ మీద పెట్టుకోవాలి. భూమి నుంచి ఎనర్జీ తీసుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. భూ ఎనర్జీ, భూతత్వాన్ని మనకి ఈ అరచేతిలోంచి తీసుకుని ఇలా దీంట్లోంచి ఈ యొక్క లెఫ్ట్ పార్ట్ అంతా కూడా క్లియర్ చేసుకున్నట్టుగా. ఓకే, ఎడం పక్కన ఇడానాడంతా కూడా యాక్టివ్ అయినట్టు. ఏంటి, గతం గురించి ఉన్న భయాలని, టెన్షన్స్ ని, జరిగిపోయిన దాని గురించి పదే పదే తలుసుకుని ఎవరైతే బాధపడతారో వాటిని అన్నిటినీ డిలీట్ చేయాలి. గతం తాలూకా ఉన్న భయాల్ని, టెన్షన్స్ ని డిలీట్ చేసుకోవాలి. ఈ భూతత్వంతో ఈ పార్ట్ అంతా యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వాలి. తర్వాత మరలా ఈ చేయిని యాస్టిజ్ గా మీ తొడల పైన పెట్టుకోవాలి. ఈ చేయిని మళ్ళీ ఆకాశతత్వం ఇలా పైకి పెట్టాలి. ఇలా పెట్టి ఆకాశం నుంచి ఎనర్జీ తీసుకున్నట్లుగా, ఆకాశతత్వం నుంచి ఎనర్జీ ఈ ఎడం చేతిలోంచి తీసుకుని ఇలా వచ్చి ఇలా కుడి పార్ట్ అంతా క్లీన్ చేసినట్టు. కుడి పార్ట్లు అంటే పింగళానాడి యాక్టివ్ చేసినట్లుగా. పింగళానాడి యాక్టివ్ లో ఉంటే మనకేముంటది, ఫ్యూచర్ గురించి భయాలు, టెన్షన్స్ ఉంటాయి. అలాంటివన్నిటినీ కూడా డిలీట్ చేసుకుని ఇది నాడీ శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వాలి. ఈ ఎనర్జీతో పింగళానాడి శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వాలి. ఫ్యూచర్ గురించి భయాలు తొలగిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. అలాగే ఈడానాడి యాక్టివ్ చేసుకునేటప్పుడు కూడా భూమి నుంచి తీసుకునే ఎనర్జీతో ఇక్కడ శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వాలి. ఇది ఎడం పార్ట్ అంతా కూడా. ఇలా ఇడానాడి పింగళానాడితో మనం ఈ రకంగా భూతత్వంతో, ఆకాశతత్వంతో ఈ రెండు నాడుల్లోని శుద్ధి చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు మనం చేసి తీరాలి. లేకపోతే ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. మరి మీ వెన్నుపూసని టారుగా పెట్టండి. ఈ రెండు చేతులు మీ యొక్క తొడల భాగంలో పెట్టుకుని మీ మనసంతా అరచేతుల్లో పెట్టండి. మీ మనసంతా అరచేతుల్లో పెట్టండి. కళ్ళు మూసుకుని మీ చిత్తాన్ని అరచేతుల్లో పెట్టి అక్కడ ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయో గమనించండి. అక్కడ ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయో గమనించండి. ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయో గమనించండి. ఆ తర్వాత మీ కుడి చేయిని భూమికి తాకించండి. భూమికి తాకించండి. ఇలా ఒకవేళ కుర్చీలో కూర్చున్న వాళ్ళైతే భూమి వైపు పెట్టండి చాలు. కింద కూర్చున్న వాళ్ళైతే భూమికి తాకించండి. పెట్టి కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టుగా మనసులో చెప్పుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, ఈ భూతత్వాన్ని నేను స్వీకరించి నా ఇడానాడి యాక్టివేషన్ చేయి. ఈ భూతత్వాన్ని స్వీకరించి నా ఇడానాడి శుద్ధి చేయి. ఈ భూతత్వంతో ఒక ఎనర్జీ మీ శరీరంలో పాస్ అవుతున్నట్టుగా చేతిలోంచి గమనించండి. మీ ఎడంచే అరచేయిలో అది తెలియకుండా సెన్సేషన్ కనపడతా ఉంటుంది, గమనిస్తూ ఉండండి. ఆ భూతత్వంతో ఎడం చేయి మొత్తం కూడా, ఎడం పార్ట్ అంతా కూడా శుద్ధి జరుగుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. గతం తాలూకా జరిగిపోయినవన్నీ మీరు ఎక్కడైతే గుర్తు పెట్టుకుంటున్నారో అవన్నిటినీ కూడా ఈ శుద్ధి చేసేటప్పుడు అన్ని క్లియర్ అయిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. గతం మీకు గుర్తులేదు. మీకు గతంలో జరిగిన చేదు అనుభవాలు, కష్టాలు అనేకమైనవి ఉంటాయి. అవన్నిటినీ ఈ క్షణమే డిలీట్ చేసేయండి. భూతత్వంతో మీ ఎడం పార్ట్ శుద్ధి జరుగుతూ ఉంది. తెలియకుండా కుడి చేయి అరచేతిలో ఆ సెన్సేషన్ గమనించండి. ఈ భూతత్వంతో జరుగుతున్న ఆ శుద్ధి జరుగుతున్న క్రియ కొంతమందికి తెలుస్తుంది, తెలియపోయినా పర్లేదు, జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి. మనసు కంప్లీట్ అక్కడే పెట్టండి, తెలుస్తుంది.
మీ ఇడానాడి అంటే ఎడమ పార్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఇడానాడి శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. మరలా మీ చేయిని యాస్టేజ్ గా తీసుకొచ్చి తొడల పైన పెట్టుకోండి. మీ కుడి చేయిని ఆకాశం వైపు పెట్టండి. మీ కుడి చేయిని ఆకాశం వైపు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, మళ్ళా కళ్ళు మూసుకోండి. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, ఈ ఆకాశతత్వం నుంచి ఎనర్జీ నేను తీసుకుని నా కుడి పార్ట్ అంతా కూడా శుద్ధి చేసుకుంటాను. నా పింగళానాన్ని శుద్ధి జరుగుతూ ఉంది. నా పింగళానాడిని శుద్ధి చేయి తండ్రి. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, నా పింగళానాడిని శుద్ధి చేయి. కుడి పార్ట్ అంతా కూడా శుద్ధి జరుగుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. శిరస్సు నుంచి అరికాళ్ల పాదముల వరకు కూడా. మీకు ఇక్కడ కుడి చేతిలో ఆ సెన్సేషన్ తెలుస్తా ఉండదు, గమనించండి. మీ తొడల పైన పెట్టుకున్న కుడి చెయ్యి అరచేతిలో ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ఓ గురుదేవా, నా పింగళా నాడిని శుద్ధి చేయి. ఆకాశతత్వంతో నా పింగళా నాడిని శుద్ధి చేయి. ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, టెన్షన్స్, అభద్రతా భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డిలీట్ చేయండి. ఈ క్షణమే వదిలేయండి. ఈ క్షణమే వదిలేయండి. ప్రశాంతంగా ఉండండి. మరలా మీ 2 చేతులు తొడలపైన పెట్టుకోండి. ఒక్కసారి మీ చిత్తము అంటే మనస్సు, మీ మనస్సుని 2 అరచేతుల్లో పెట్టండి. ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. చల్లగా, వెచ్చగా ఏదో ఒక సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. మీ మనస్సుని కంప్లీట్ ఈ 2 అరచేతుల్లో పెట్టండి. 2 అరచేతుల్లో పెట్టండి. అదే స్థితిలో ఉండండి. తర్వాత మీ కుడి చేయిని హార్ట్ దగ్గర పెట్టండి. కుడి చేయి తీసుకుని హార్ట్ దగ్గర పెట్టండి. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, నేనొక ఆత్మస్వరూపుణ్ణి. నేనొక ఆత్మస్వరూపుణ్ణి. నేనొక దివ్యాత్మ స్వరూపుణ్ణి. నేనొక పరమాత్మ స్వరూపుణ్ణి. నేనొక దివ్యాత్మ స్వరూపుణ్ణి. ఓ సూర్యదేవా, నా శరీరంలో ఉన్న 3 నాడులు యాక్టివ్ చేయి. సుషుమ్న నాడిలోకి నన్ను తీసుకురా. 72,000 నాడులు యాక్టివ్ అయి నేను సుషుమ్న నాడిలో ఉండేటట్లుగా చెయ్యి. నేను ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉంటాను. గతం తాలూకా ఆలోచనలు, భవిష్యత్ గురించి బెంగ ఈ క్షణమే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నేనొక దివ్యాత్మ స్వరూపుణ్ణి. నేనొక దివ్యాత్మ స్వరూపుణ్ణి. మీ హార్ట్ బీట్ గమనిస్తూ, మీ హార్ట్ బీట్ గమనిస్తూ అలాగే ఉండండి. మీ హార్ట్ బీట్ గమనిస్తూ అలాగే ఉండండి. మీ వెన్నుపూస కదలకుండా ఉండాలి. మీ హార్ట్ బీట్ గమనిస్తూ అలాగే ఉండాలి. ఓ గురుదేవా, నీ అనుగ్రహంతో నేను సుషుమ్న నాడిలోకి వచ్చేటట్లు చెయ్యి. నాకు గతం తాలూకా ఉన్న ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ఉన్న బెంగ ఈ క్షణమే నేను వదిలేస్తున్నా. నేను ప్రజెంట్లో మాత్రమే ఉంటున్నా. నేను ప్రజెంట్లో మాత్రమే ఉంటున్నా. నేను ప్రజెంట్లో మాత్రమే ఉంటున్నా. మీ హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. మీ మనసు చాలా నిర్మలంగా మారుతుంది.
మీ మనసు చాలా నిర్మలంగా మారుతుంది. అబ్జర్వ్ చేయండి, మీ మనసు చాలా నిర్మలంగా మారుతూ ఉంటుంది. మీ మనసు చాలా నిర్మలంగా మారుతూ ఉంటుంది. ఒక్కసారి మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే, గతం తాలూకా వాసనలు, ఫ్యూచర్ గురించి ఉన్న బెంగ అన్నీ మీ శరీరంలోంచి బయటకు వెళ్ళిపోయినాయి. మీ మనసంతా చాలా ఫ్రీగా ఉంది, ఆలోచన రహితంగా ఉంది. ప్రజెంట్లో మాత్రమే ఉంటున్నారు. చాలా ఆనంద స్థితిలో ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ హార్ట్ బీట్ని అలాగే గమనిస్తూ అలాగే ఉండిపోండి. నిదానంగా కళ్ళు తెరవాలి అంటే ఒక్కసారి 2 చేతులు రఫ్ చేసి కళ్ళు తెరవండి. ఓకే, ఇప్పుడు తర్వాత స్టెప్ ఏంటి? ఇది మీరు రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్షయ పాత్ర పొందాలి అంటే సెకండ్ స్టెప్, అనాహత చక్రం యాక్టివ్లోకి తెచ్చుకోవాలి. ఎవరికైతే అనాహత చక్రం యాక్టివ్ అవుతుందో వారు ఈజీగా అక్షయ పాత్రని పొందే స్థితి వస్తుంది. మరి అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? అనాహత చక్రం హార్ట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది. కాబట్టి ఇది యాక్టివ్ కావాలి. ఇది యాక్టివ్ కావాలంటే నేను సాధనలు చెప్తూనే ఉంటాను. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో అది 100% అందరికీ యాక్టివ్ అవుతుంది. ఈ అనాహత చక్రం ఎవరికైతే యాక్టివ్ అయిందో, ఈ అనాహత చక్రంలో ఏముంటది? ఇది ఏంటి అసలు? ఇది వాయుతత్వం. వాయుతత్వం అంటే తెలుసు కదా, గాలి. ఈ వాయుతత్వానికి సంబంధించిన ఈ చక్రం యాక్టివ్ అవ్వాలి అంటే మీకు ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మీ 2 నాడుల్ని శుద్ధి చేసుకోవాలి, ఇడనాడి పింగళా నాడి. ఈ క్రియ చెప్పాను మీకు, ఇది ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత అప్పుడు మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు ఆనంద స్థితి వస్తుంది. ఒక్కసారి ఆనంద స్థితి మీకు వస్తే మీకు అక్షయ పాత్ర దక్కి తీరుతుంది. మరి ఆనంద స్థితిలో ఏం చేయాలి? త్యాగం చేయాలి. సూర్య భగవానుడు స్వార్థంతో ఒక్కరోజు బద్దకిస్తే మనుగడ ఉంటుందా? మరి సూర్య భగవానుడు ఉన్నవారిపైన, లేని వారిపైన, జంతువు పైన, మనిషి పైన ఒకేలాగా ఉంటుంది కదా అయింది. ఆ స్థితి మనకి రావాలి. వీడు ఉన్నవాడు లేనివాడు అని కాకుండా అందరినీ సమానంగా చూసే స్థితి ఎవరికైతే ఉంటుందో, అలాగే సమాజ సేవ చెయ్యాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారికి అక్షయ పాత్ర లభించి తీరుతుంది. ఈ అక్షయ పాత్ర యోగ సాధన చేసే ముందు మనం నేర్చుకోవాల్సింది 10 మందికి సాయం చేయాలి. అది మాట సాయం, ధన సాయం, వస్త్ర సాయం, ఏదైనా కావచ్చు. ఇది అంటానికి లేదు. ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు సహాయం చేసే యొక్క ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారికి హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. మీ అందరికీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాలి. సరే, సెకండ్ స్టెప్ చెప్పుకుందామా? రైట్. మనం అసలు ఏది పొందాలన్నా, ఈ సృష్టిలో అసలు ఏది పొందాలి అన్నా 7 చక్రాస్ ని యాక్టివ్ చేసుకోవాలి. 7 చక్రాలు ఎవరికైతే యాక్టివ్ గా ఉంటాయో వారు ఎప్పుడు సుషుమ్న నాడిలో ఉండటం జరుగుతుంది. అటువంటి వారికి ఏమవుతుంది? అటువంటి వారికి ఆనందం వస్తుంది. అక్షయ పాత్ర సాధించుకునే స్థితి కూడా వస్తుంది. మరి 7 చక్రాలలో ఇవాళ మనం ఫస్ట్ పార్ట్ చెప్పుకుందాం. ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది ఫస్ట్ పార్ట్. చక్రాస్ క్లీన్ చేసుకోవటం అనేది 4 లెవెల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ లెవెల్. మీకు ఇది రోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు చేయండి, మళ్ళీ రేపు ఇంకోటి చెప్తాను. ఓకేనా? సరే, ఓకే. ముందుగా 7 చక్రాస్ ని మనం ఎలా భూతత్వంతో శుద్ధి చేసుకోవాలి ముందు. అంటే శుద్ధి చేయాలి, చక్రాస్ ని ఎలా శుద్ధి చేయాలి అనేది ఇప్పుడు నేర్పించబోతున్నాను. ఓకే, అందరూ కూడా మరలా నిటారుగా మీ వెన్నుపూస పెట్టి కూర్చోండి. అటు ఇటు కదలొద్దు, ప్రశాంతంగా అందరూ కూడా కెమెరాలు ఆన్ చేసుకుని ఫ్రీగా కూర్చోండి. కూర్చుని మీ 2
అరచేతులు మరలా ఇలా తొడల పైన పెట్టుకోండి. పెట్టుకుని నేను ఏది చెబుతానో అది మీరు చేస్తూ ఉండండి. మీ అందరికీ చక్రాస్ గురించి గతంలో మీ అందరికీ నేను నేర్పించాననే అనుకుంటున్నాను, అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఓకే, తెలవని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా చేయండి. మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే రేపు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అందరూ కళ్ళు మూసుకుని ప్రేయగా కూర్చోండి. తొడలపైన చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరమనేదాకా తెరవద్దు. ఇప్పుడు చక్రాస్ని శుద్ధి చేసుకోవటం ఇప్పుడు మనం చేసే క్రియ. ఓకే, ఫస్ట్ మనం మూలాధార చక్రం నుంచి వద్దాం. మనకి 7 చక్రాలు ఉన్నాయి. మూలాధార, తర్వాత స్వాదిష్టాన, మూడవది మణిపుర, తర్వాత అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఈ చక్రాస్ ఎక్కడ ఉంటాయి అందరికీ తెలుసనే అనుకుంటున్నాం. మూలాధార చక్రం వెన్నుపూస కింద భాగంలో ఉంటుంది. ఎప్పుడు బ్యాక్ ఉంటుంది. చక్రాస్ అన్ని బ్యాక్ వెన్నుపూసను ఆధారపడి ఉంటాయి, ఫ్రంట్ కాదు. కానీ మీకు తెలియడం కోసం ఫ్రంట్ చూపిస్తున్నాం. రెండోది స్వాదిష్టాన చక్రం స్త్రీల గర్భసంచి భాగంలో ఉంటుంది. మణిపుర చక్రం నాభి దగ్గర ఉంటుంది, బొడ్డు దగ్గర. హార్ట్ చక్ర, హృదయ చక్ర అంటాం, ఇక్కడ ఉంటుంది హార్ట్ దగ్గర. విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞా చక్ర ఎక్కడంటే బ్యాక్ సైడ్ ఇక్కడ. ఓకేనా? సహస్రార చక్రం ఇక్కడ. ఈ 7 చక్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో అర్థమైంది కదా. ఇప్పుడు శుద్ధి చేసే ప్రక్రియలో నేను చెప్తూ ఉంటాను, మీరు శుద్ధి చేసుకుంటూ ఉండండి. ఓకే, కళ్ళు మూసుకోండి. దీన్ని భూత శుద్ధి అంటారు. చక్రాస్ ని భూత శుద్ధి చేయటం. ఈ భూత శుద్ధి ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేర్పించబోతూ ఉన్నాం. ఓకే, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసంతా 2 అరచేతుల్లో పెట్టండి. చిత్తాన్ని తీసుకొచ్చి అరచేతుల్లో పెట్టండి. చిత్తాన్ని తీసుకొచ్చి అరచేతుల్లో పెట్టండి. మూలాధార చక్రం దగ్గర మీ మనసు పెట్టండి. మూలాధార చక్రం దగ్గర మీ మనసు పెట్టి, మూలాధార చక్రం బేస్ చక్ర అంటారు. ఇది భూతత్వంతో ఉన్న చక్రం, భూతత్వంతో కలిగిన చక్రం కాబట్టి మీ శరీరం అంతా భూశుద్ధి అయినట్లుగా, అంటే భూమి నుంచి ఎనర్జీ తీసుకుని ఆ భూతత్వంతో మీ శరీరం అంతా శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. భూతత్వం అంటే మట్టి. మీ శరీరం అంతా మట్టితో, మీరు మట్టి రాసుకున్నట్లుగా శరీరం అంతా భూతత్వంతో మీ శరీరం అంతా భూశుద్ధి జరిగినట్లుగా, భూత శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. ఈ పంచభూతాలతో శుద్ధి చేసుకోవటం అంటారు. ఈ పంచభూతాలలో భూమి ఒకటి. మూలాధార చక్రం భూతత్వం కలిగిన చక్రం, అందుకని ఈ పంచభూతాలలో ఒకటైన భూమితో భూశుద్ధి జరుగుతూ ఉంది మీ శరీరం అంతా. అలా ఫీల్ అవుతూ మూలాధార చక్రం మీ అరికాళ్ల వేళ్ల నుంచి ఇలా మూలాధార చక్రం మొత్తం శిరస్సు వరకు కూడా భూతత్వంతో మీరు శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా శుద్ధి జరిగినట్లుగా, భూతత్వంతో శుద్ధి చేసుకున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా మట్టితో, అలా మీ శరీరం అంతా మట్టి స్నానము అంటారు కదా, అలా చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, భయాలు, టెన్షన్స్, గతం గురించి, ఫ్యూచర్ గురించి ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా మీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మరలా మీ శరీరం నుంచి మట్టి క్రమక్రమేపీ పైనుంచి స్నానం చేస్తే ఎలా క్లియర్ అవుతుందో అలా క్లియర్ అయిపోతూ మరలా భూమిలోకి వెళ్ళిపోయినట్లుగా, భూత శుద్ధి జరిగినట్లుగా, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మరలా భూమిలోకి రిటర్న్ గా వెళ్ళిపోతున్నట్లుగా, వాటర్ పోసుకుంటే ఎలా అయితే క్లియర్ అయిపోద్దో అలా మరలా క్లియర్ అయిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. రెండో చక్రం స్వాదిష్టాన చక్రం. ఇది పంచభూతాలలో రెండో చక్రం. ఈ పంచభూతాలలో మనకి జల సంబంధించింది
అంటే వాటర్ బేస్ తో ఉంటుంది ఇది స్వాదిష్టాన చక్రం. అందుకని ఈ స్వాదిష్టాన చక్రం ఈ జలశుద్ధితో క్లియర్ అయిపోయినట్లుగా మీ శరీరంలో మరలా శరీరమంతా జలంతో నిండిపోయినట్లుగా, వాటర్ అంటే మీరు ఎక్కడైనా నదీ స్నానం చేసినప్పుడు ఎక్కడైతే మీ శరీరం అంతా వాటర్తో నిండిపోయి ఉంటుందో అలా మీ శరీరం అంతా వాటర్తో అలా వాటర్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ జలశుద్ధి, భూతశుద్ధిలో రెండో చక్రమైన జలశుద్ధి జరుగుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి. ఈ స్వాదిష్టాన చక్రం జలతత్వం కలిగిన చక్రం కాబట్టి మీ శిరస్సు నుంచి కాళ్ళ వరకు వాటర్తో నిండిపోయినట్లుగా మీలో ఉన్న టెన్షన్స్, భయాలు, గతము, ఫ్యూచరు రెండు మీలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా మీరు ప్రజెంట్లో ఉన్నట్లుగా మీకున్న అనారోగ్య సమస్యలు, భయాలు, ఆందోళనలు అన్నీ, దేని గురించి మీకు భయము, టెన్షన్ ఉన్న అన్నీ తొలగిపోయినట్లుగా మరలా వాటర్ మీ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక కాంతి వలయం పైనుంచి వస్తున్నాడు, శిరస్సు నుంచి కింద వరకు అలా కాంతి వలయంలో ఉన్నట్లుగా ఫ్రీగా. మనం స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటామో అలాగే మనలో ఉన్న టెన్షన్స్, భయాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఈ జలతత్వంతో శుద్ధి జరిగినట్లుగా, భూశుద్ధి జరిగినట్లుగా, భూతశుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. మూడో చక్రం మణిపురా చక్రం. ఇది అగ్నితత్వం కలిగిన చక్రం. ఒక్కసారి మనసులో ఇలా చెప్పండి, ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, నా మణిపురా చక్రం భూతశుద్ధి చేయి తండ్రి. ఈ మణిపురా చక్రంలో అగ్ని ప్రవేశించినట్లుగా మీ శరీరంలో ఉన్న టెన్షన్స్, భయాలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా అగ్నిలో ఆహుతైపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీలో ఉన్న భయాలు, టెన్షన్స్, గతం తాలూకా ఉన్న ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నీ కూడా అగ్నిలో ఆహుతైపోతూ ఉన్నాయి. మీలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా అగ్నిలో కాలి బూడిదైపోతూ ఉన్నాయి. మీరు భూతశుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. అగ్నితో పునీతమైపోయినట్లుగా, మీ మనసంతా నిర్మలంగా మారిపోయినట్లుగా, మీ మనసంతా నిర్మలంగా మారిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మీ మనసంతా నిర్మలంగా మారిపోయినట్లుగా. అనాహత చక్రం హార్ట్ దగ్గర ఉంటుంది. మీ మనసుని అనాహత చక్రం దగ్గర పెట్టండి. ఇది వాయుతత్వం కలిగిన చక్రం. పంచభూతాలలో ఒకటైన వాయువు అంటే గాలి, మీ శరీరంలోకి గాలి ప్రవేశించినట్లుగా ఫీల్ అవ్వండి. శిరస్సు నుండి అరికాళ్ళ వరకు వాయుశుద్ధి జరిగినట్లుగా, భూతశుద్ధి జరిగినట్లుగా వాయువు ప్రవేశించి మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని, నెగటివ్ ఆలోచనల్ని, గతం తాలూకా ఉన్న భయాలని, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలని, టెన్షన్స్ని అన్నిటినీ ఈ క్షణమే తొలగించినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా వాయుతత్వంతో నిండిపోయి ఉన్నది. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, వాయుతత్వంతో నా శరీరాన్ని శుద్ధి చేయి తండ్రి, భూత శుద్ధి చేయి తండ్రి.
ఒక్కసారిగా మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, టెన్షన్స్, భయాలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయినట్లుగా ఫీల్ అవుతూ మరలా మీ శిరస్సు నుంచి ఒక వెలుగు ప్రవేశించినట్లుగా అరికాళ్ళ వరకు ఈ వాయువు ఎటు మార్గం ఉన్నా మనకున్న జ్ఞానేంద్రియాల్లో ఎటు నుంచైనా సరే బయటకు వెళ్ళిపోతున్నట్లుగా మీ శరీరం అంతా వెలుగుతో నిండిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి. తర్వాత విశుద్ధి చక్రం కంఠం దగ్గర ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం ఆకాశతత్వంతో చెంది ఉన్నది. పంచభూతాలలో ఆకాశతత్వం కలిగి ఉన్నది. ఈ ఆకాశతత్వం కలిగి ఉన్న విశుద్ధి చక్రంలో నీల రంగుతో మీ శరీరంలో ఆకాశతత్వం ప్రవేశించినట్లుగా శిరస్సు నుంచి ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయినట్లుగా మీ మనసును విశుద్ధి చక్రం దగ్గర పెట్టండి. కంఠం దగ్గర ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా విశుద్ధి చక్రాన్ని బోధశుద్ధి చేయి తండ్రి. ఆకాశతత్వంతో నా శరీరాన్ని శుద్ధి చేయి తండ్రి. మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, గతం తాలూకా ఉన్న టెన్షన్స్, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నీ ఈ ఆకాశ తత్వంతో బయటకు వెళ్ళిపోతున్నట్లుగా ఈ జ్ఞానేంద్రియాల్లో దేని నుంచైనా చెవులు, ముక్కు, నోరు, కళ్ళు ఏటి గుండా అయినా సరే బయటకు వెళ్ళిపోతున్నట్లుగా నీలమైన రంగుతో బయటికి మీ శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది. దానితో పాటుగా మీకున్న అనారోగ్య సమస్యలు, గతం తాలూకా ఉన్న టెన్షన్స్, భయాలు, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నీ తీసుకువెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మరలా ఒక వెలుగు ప్రవేశించినట్లుగా మీ శరీరంలో ఫీల్ అవ్వండి. ఒక దివ్య తేజస్సుతో మీ శరీరం వెలుగుతుంది. ఒక దివ్య తేజస్సుతో మీ శరీరం వెలుగుతుంది. మీరు ఒక దివ్యాత్మ స్వరూపులుగా గుర్తించండి. ఆజ్ఞాచక్రం రెండు కనుబొమ్మల మధ్యన ఉంటుంది. ఇది కాంతి వలయం. ఈ ఆజ్ఞాచక్రం యాక్టివ్ చేసుకోవాలి అంటే కాంతిని తెచ్చుకోవాలి. సూర్యకిరణ కాంతి మీ ఆజ్ఞాచక్రం గుండా ప్రవేశిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఒక్కసారి ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేయి. నీ దివ్యమైన కాంతితో, నీ దివ్య శక్తి కలిగిన సూర్యకిరణ కాంతితో నా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేయి తండ్రి. నా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేయి తండ్రి. అలా మనసులోకి సూర్యకిరణ కాంతి మీ ఆజ్ఞాచక్రాలో ప్రవేశించినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా వెలుగుతో నిండిపోయినట్లుగా, సూర్యకిరణ కాంతితో మీ శరీరం అంతా కూడా నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా కూడా సూర్యకిరణ కాంతితో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. అరికాళ్ల పాదాల వేళ్ల వరకు, మీ శిరసు పైన వెంట్రుకల వరకు కూడా ఒక దివ్య కాంతి తేజస్సుతో మీరు వెలుగొందుతున్నారు. 1000 సూర్యులకు ప్రకాశవంతముగా మీ శరీరం వెలుగొందుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీకు గతం తాలూకా టెన్షన్స్, భయాలు, ఫ్యూచర్ గురించి ఉన్న టెన్షన్, భయాలు, మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయినాయి. మీలో ఉన్న అర్షడ్వర్గాలు అన్నీ తొలగిపోయినాయి. కేవలం ప్రజెంట్లో మాత్రమే ఉన్నారు, వెలుగుతో ఉన్నారు. 1000 సూర్యుళ్ళు ఎంత ప్రకాశవంతంగా ఉంటారో అట్లా మీ శరీరం వెలుగొందుతుంది. 10 మందికి వెలుగులు పంచుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. సహస్రార చక్రం శిరస్సు పైన ఉంటుంది. మీ శిరస్సు పైన ఉన్న సహస్రార పైన మనసు పెట్టండి. ఇది శూన్య స్థితి. ఇది శూన్య స్థితి. ఈ శూన్య స్థితి అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండటమే శూన్య స్థితి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేయి తండ్రి. నాకు దివ్యాత్మ సాక్షాత్కారాన్ని కలగజేయి తండ్రి.
నన్ను శూన్య స్థితిలోకి తీసుకువెళ్ళు. ఎటువంటి ఆలోచనలు లేకుండా నేను శూన్య స్థితిలో ఉండాలి. ఒక్క 2 నిమిషంలో మీరు శూన్యంలోకి వెళ్ళినట్లుగా గతం తాలూకా ఫ్యూచర్ తాలూకా ఆలోచనలు ఏమీ లేవు. మీకు ఎటువంటి బెంగా లేదు, ఎటువంటి భయం లేదు. గురువు యొక్క అనుగ్రహంతో, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు నిశ్చల స్థితికి వచ్చేశారు. శూన్య స్థితిలో ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. ఆలోచన రహితంగా మీ శరీరం మారిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. శూన్య స్థితిలోకి వచ్చేసినట్లుగా ఫీల్ అవ్వండి. శూన్య స్థితిలోకి వచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. నిదానంగా కళ్ళు తెరిచి మీ 2 చేతులు ఇలా రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవండి. ఇప్పుడు చేసిన సాధన రోజులో మీకు కుదిరినప్పుడల్లా 1 సారి 2 సార్లు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షీల్డ్ వేసుకునే విధానం. రోజు మీరు ఉదయం ఈ షీల్డ్ వేసుకోవాలి. ప్రతిరోజు ఈ స్టెప్స్ అన్ని మనం చెయ్యాలి. చేస్తేనే మనం అక్షయ పాత్ర యోగ సాధనలో మొట్టమొదటి మెట్టు మనం ఎక్కుతున్నట్టు లెక్క. ఏం చేయాలంటే షీల్డ్ వేసుకునే విధానం ఒకసారి చూడండి. మీతో తర్వాత మీరు చేదురు కానీ ఫస్ట్ షీల్డ్ వేసుకునేటప్పుడు ఈ 2 చేతులు ఇలా పెట్టి ఎడం చెయ్యిలా కుడి చెయ్యిలా చేసేటప్పుడు ఓం నమ శివాయ లేక ఓం ఓం అంటూ ఇలా పట్టుకుని ఫస్ట్ ఎక్కడ మూలాధార చక్రం దగ్గర పెట్టి ఇలా ఓం లోపలే మనసులో, తర్వాత స్వాదిష్టాన చక్రం ఓం, 3వది మణిపుర చక్రం ఓం, 4వది అనాహత ఓం, 5వది విశుద్ధి ఓం, ఆజ్ఞా చక్రం ఓం, ఇక్కడ సహస్రారం ఓం, తర్వాత ఇక్కడ 3 వేయాలి. ఇలా 3 షీల్డ్ వేసుకోవడం అంటే ఫస్ట్ 1 ఒక 3 వేసాం, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇక్కడ సేమ్ ఎడం చేతిలో పెట్టి 1 ఓం 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 1 2 2 3 వేయాలి. రెండోసారి గుర్తుపెట్టుకోండి బాగా. మూడోసారి మళ్ళీ ఎడం చేతిలో పెట్టి ఓం 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 ఓం, ఇక్కడ 1 2 3 3 వేయాలి. ఇది షీల్డ్ వేసుకునే విధానం. తర్వాత షీల్డ్ లో ఇంకో స్టెప్ ఏంటంటే ఈ చెయ్యి ఎడం చెయ్యి ఇలా పెట్టుకుని కుడి చేత్తో ఈ వేళ్ళు ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 ఏంటి 7 ఒక్కసారి చూడండి, మళ్ళీ చెప్తాం మీకు క్లారిటీ. మూలాధార చక్రం ఫస్ట్ 1 అంటే మూలాధార చక్రం, 2 స్వాదిష్టాన చక్రం, 3 మణిపుర చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధి చక్రం, 6 ఆజ్ఞ చక్రం, 7 సహస్రార చక్రం. ఇది బంధనం వేసుకునే విధానం. వేసుకున్న తర్వాత మరలా ఈ వేళ్ళు ఇలా తీసుకుని
ఇలా నిటారుగా పెట్టి చెయ్యి లెఫ్ట్ నుంచి 3 సార్లు ఇలా కనపడుతుంది కదా, ఇలా నేను వంగాను చూడండి, ఇట్లా 3 సార్లు 1 2 3. ఇది షీల్డ్ అంటాం, దీన్ని తెలుగులో బంధన అంటాం. ఇది ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుని తీరండి, ఇది మీకు రక్షణగా ఉంటది. రెండవది, ఇందాక మనం బోత శుద్ధి జరిగిన తర్వాత, ఈ బోత శుద్ధి జరిగిన తర్వాత షీల్డ్ వేసుకుంటే మీరు యాక్టివ్గా ఉన్నారు కదా. ఇప్పుడు బోత శుద్ధి జరిగిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ ఎనర్జీ పోదు. అలాగే ఏదైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున్నే షీల్డ్ వేసుకుని వెళ్ళండి. అలాగే ఇది రోజుకి మనం చేసేటప్పుడు ఫస్ట్ చివరి ఎండింగ్ లో కూడా షీల్డ్ వేసుకుంటాం. పర్ డే 2 times ఈ షీల్డ్ అనేది వేస్తాం. షీల్డ్ అంటారు, బంధన అంటారు. అంటే మనం బోత శుద్ధి జరిగిన తర్వాత ఎటువంటి నెగిటివ్ మనకి రాకుండా బంధన చేసుకోవటం, పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. రోజులో 3 సార్లు 4 సార్లు వేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఉన్నాయి స్టెప్స్, రేపొద్దున మరి కొన్ని చెప్పుకుందాం. ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసింది ఒకటి ఉంది. మన మనస్సుని స్వాధీనపరచుకోవాలి. అప్పుడే మనం ఈ సూర్యారాధన మనకి ఫలితాన్ని ఇస్తుంది. అక్షయ పాత్ర యోగ సాధనలో భాగంగా ఈ చిన్న క్రియ ఏమిటి అని అంటే, ఈ స్టెప్ చేయాలి. అందరూ కళ్ళు మూసుకుని, ముందు కళ్ళు మూసుకోబోయే ముందు నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఈ 2 చేతులు ఇలా మరలా యాస్టీజ్ గా ఈ తొడల మీద పెట్టుకుని మనసంతా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండాలి. పెట్టి ఫస్ట్ చేసేటప్పుడు నేను చేస్తాను, మీరు కళ్ళు మూయకండి. ఓం 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 ఓం. ఈ ఓము ఓహెచ్ఎం ఓం, ఓఎం ఓం కాదు, ఓహెచ్ఎం ఓం. గుర్తుపెట్టుకోండి, అంటే నాభి నుంచి ఇక్కడి బొడ్డు దగ్గర నుంచి రావాలి ఆ ఓం. 2 సార్లు ఫస్ట్ చేయాలి. ఓం ఓం అని గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ని గమనించాలి. ఓం 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 అని గ్యాప్ ని గమనించాలి. అట్లా ఒక 7 సార్లు చేయాలి ఓంకారం. తర్వాత రెండోసారి ఓం 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 ఓం. ఈ ఓంకి మధ్య ఉన్న గ్యాప్ ని గమనించాలి. ఓంకి మధ్యన ఉన్న సమయం ఉంది కదా, ఆ గ్యాప్ ఇచ్చారు కదా ఓంకి, ఆ సమయం పైన మీ మనసు పెట్టాలి. మూడో స్టెప్ ఇప్పుడు మీ అందరూ చేయాలి. ఇది మూడోసారి మీరు ఓం శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ గ్యాప్ లోకి మరలా ఓం ఓం ఓం. ఇట్లా 7 సార్లు, టోటల్ గా 21 times అవుతుంది ఇది. కాకపోతే ఫస్ట్ స్టెప్ లో మాత్రం ఓం ఓం 2 సార్లు పలకాలి. ఆ తర్వాత గ్యాప్ ని పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదు. ఓం 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 అట్లా. ఓకేనా, అర్థమైంది కదా? అందరూ కూడా వెన్నుపూస నిటారుగా పెట్టండి. పెట్టి మీ అరచేతులు ఎలా పెట్టండి. మీ మనసంతా ఓంకి ఉన్న గ్యాప్, ఆ సమయం ఆపిన సమయం పైన పెట్టాలి. చివరిలో శూన్య స్థితికి వెళ్ళిపోవాలి. కళ్ళు తెరవద్దు. అయిపోయింది, ఒక్క 10 నిమిషాలతో క్లోజ్ అయిపోతుంది క్లాస్ ఇవాళ. కళ్ళు మూసుకోండి. ఓం 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 ఓం. ఓం
ఇలా శూన్య స్థితికి వెళ్ళిపోవటం, ఆలోచన రహితంగా ఆ గ్యాప్ లోకి వెళ్ళిపోవటం, మీ మనసంతా శూన్య స్థితిలోకి తీసుకువెళ్ళండి. ఓ నిశ్శబ్ద స్థితి. కళ్ళు మూసుకుని నేను చెప్పినట్లుగా మనసులో సంకల్పం చేసుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, అందరికీ తండ్రి అయినటువంటి ఓ సూర్యదేవా, ఈ సమస్త సృష్టి అంతా నీ మీదే ఆధారపడి ఉన్నది. సమస్త ప్రాణులకి నీవే ఆత్మవి, పరమాత్మవి. ఈ సమస్త ప్రాణులందరికీ నీవే ఆత్మవి, పరమాత్మవి. నీవు ఈ సమస్త లోకాలను నిస్వార్థంగా సేవ చేస్తున్న మహాపురుషుడివి. సమస్త సృష్టిని పాలిస్తున్న పరమేశ్వరుడివి. సమస్త దేవతలు నిన్ను ఆరాధించి చాలా శక్తి పొంది ఉన్నారు. నీ ఒక జ్యోతి స్వరూపుడివి, నువ్వు ఒక కాంతి స్వరూపుడివి. ఓ సూర్యదేవ, నీవు లేకపోతే సమస్త జగత్తు అంధకారమే కదా. నీవు ఉదయించకపోతే ఈ సమస్త జగత్తు అంధకారమే కదా. అక్షయ పాత్రని ప్రసాదించిన మహాపురుషుడివి. ఓ సూర్యదేవ, ఓ గురుదేవ, నాకు అక్షయ పాత్రని ప్రసాదించు తండ్రి. నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను, అది మనసులో జపిస్తూ ఉండండి. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్ర సిద్ధిం. హ్రీం శ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్ర సిద్ధిం. హ్రీం శ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్ర సిద్ధిం. హ్రీం శ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్ర సిద్ధిం. హ్రీం శ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్ర సిద్ధిం. హ్రీం శ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్ర సిద్ధిం. హ్రీం శ్రీం ఓం. అక్షయ పాత్ర సూర్య భగవానుడు మీకు ప్రసాదించినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఉన్న చక్రాస్ అన్నీ కూడా బోధశుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా చాలా యాక్టివ్గా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. నువ్వు ఒక పరమాత్మ స్వరూపుడిగా ఫీల్ అవ్వండి. మీరు ఒక ఆత్మ స్వరూపులుగా ఫీల్ అవ్వండి. మీరు ఒక పరమాత్మ స్వరూపుడు, దివ్యాత్మ స్వరూపుడుగా ఫీల్ అవ్వండి. మీ శరీరమంతా దివ్య కాంతులతో వెలుగొందుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరమంతా 1000 దివ్య కాంతులతో వెలుగొందుతున్నట్లుగా, శిరస్సు నుంచి అరికాళ్ల పాదముల వరకు కూడా వెలుగుతో నిండిపోతున్నట్లుగా, ఆ సూర్యకిరణ కాంతితో, గురుదేవుల యొక్క అనుగ్రహంతో
మీరు అనుకున్నది మీకు లభించినట్లుగా పాజిటివ్గా ఫీల్ అవ్వండి. పాజిటివ్గా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా ఆనందంతో, సంతోషంతో, హ్యాపీగా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీకు అనంత కోటి కృతజ్ఞతలు. మీకు అనంత కోటి కృతజ్ఞతలు. మాకు బోధశుద్ధి జరిగింది. చక్రాస్ బోధశుద్ధి జరిగినాయి. శూన్య స్థితిలోకి చేరుకున్నాము. గతం తాలూకా టెన్షన్స్, భయాలు, ఫ్యూచర్ తాలూకా ఉన్న టెన్షన్స్, భయాల్ని వదిలేశాము. ఆనంద స్థితిలో ఉన్నాము. పరిపూర్ణ ఆనంద స్థితిలో ఉన్నాము. ఈ రోజు నుంచి మాకు దక్కిన ఈ ఆనందాన్ని 10 మందికి పంచుతాము. 10 మందికి తెలియచేస్తాము. తెలియచేసి వారి జీవితాల్లో కూడా ఆనందం వచ్చేటట్లుగా చేస్తాము. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మేము పొందిన ఆనందాన్ని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారందరికీ తెలియచేసి వారికి కూడా ఇలాంటి అదృష్టాన్ని కలగజేస్తాం. అలాంటి భాగ్యాన్ని వారికి కూడా అందేటట్లుగా చేయటానికి మేము సిద్ధమయ్యాము. మేము సేవ చెయ్యాలి, 10 మందికి మంచి చెయ్యాలి అనే ఒక సద్బుద్ధి, మంచి ఆలోచన నాకు కలిగింది. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా. అనంత కోటి కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. నిదానంగా కళ్ళు తెరవాలి అంటే మీ 2 చేతులు ఇలా రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకొని కళ్ళు తెరవ. మరొకసారి షీల్డ్ బంధన వేసుకుని మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. మరలా రేపు షార్ప్గా 6 గంటలకే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న జీవకోటి ప్రాణికి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆనందము ఏది కావాలంటేది, అక్షయము లేనిది కాబట్టి అక్షయ పాత్ర ధర్మరాజుకి ఎలా అయితే సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడో మీ అందరి చేతికి ఇవాళ ఊహించుకోమని చెప్పాను. ఈ 3 సెషన్స్ అయ్యి 4వ సెషన్ ఆఫ్లైన్కి వచ్చేసరికి అందరి చేతిలో అక్షయ పాత్ర ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే. కానీ సంకల్పం దృఢంగా ఉంచండి. అందరం అక్షయ పాత్రని సాధిద్దాం. అక్షయ పాత్రతో మన కోరికలు తీర్చుకోవటమే కాకుండా 10 మందికి సేవ చేసే స్థితిలోకి వద్దాం. ధర్మరాజు తన కోసం అక్షయ పాత్ర అడగలేదు. 10 మందికి దానం చేయాలి, ధర్మం చేయాలని అక్షయ పాత్ర అడిగాడు. అందుకని తొందరగా అక్షయ పాత్ర లభించింది. మీ అందరికీ కూడా షీల్డ్ వేసుకోవటం తెలుసు కదా. ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్, ఎడం చేయి ఇలా పెట్టుకుని కుడి చేత్తో ఇలా. ఫస్ట్ మూలాధార చక్రం దగ్గర, మూలాధార చక్రం మనసులో తలుసుకోండి, ఓం. తర్వాత స్వాదిష్టాన చక్రం తలుసుకుని ఓం. మనసు అక్కడ పెట్టాలి. తలుసుకోవడం అంటే మీ మనసు ఆ చక్రం దగ్గర పెట్టుకుని ఇలా చేయాలి. తర్వాత మణిపుర చక్రం దగ్గర పెట్టుకుని ఓం. అనాహత చక్రం దగ్గర పెట్టి ఓం. విశుద్ధి చక్రం దగ్గర ఓం. ఎడం చేయి కదలకూడదు, కుడి చేయి మాత్రమే. తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గర ఓం ఓం. 3 వేయాలి ఇలా స్పీడ్గా, గట్టిగా వేయండి 3 ఇలా ఒక్కసారి. మరలా కింద నుంచి మళ్ళీ రండి. ఓం. మూలాధార చక్రం మనసులో తెలుసుకోండి. తర్వాత స్వాదిష్టాన చక్రం ఓం. మణిపుర చక్రం ఓం. అనాహత చక్రం ఓం. విశుద్ధి చక్రం ఓం. ఆజ్ఞా చక్రం ఓం. సహస్రార చక్రం ఓం. 2 3 మూడోసారి ఓం. మూలాధార చక్రం మనసు అక్కడ పెట్టండి. ఓం. స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం ఓం. అనాహత చక్రం ఓం. విశుద్ధి చక్రం ఓం. ఆజ్ఞా చక్రం ఓం. మూలాధార సహస్రార చక్రం ఓం. 3 3 వేయాలి. 1 2 3. తర్వాత బంధనం వేసుకునే విధానం, ఈ వేళ్ళు ఇలా పెట్టుకోండి. సెకండ్ స్టెప్, ఇక్కడ కూడా చక్రాస్ని మనసులో తలుసుకుని మూలాధార కాంచి మనసులో తలుసుకుంటూ చేయండి.
ఇలా ఒకసారి చూడండి అందరూ. 2 3 4 5 6 7. ఓకే, మనసులో మరలా ఈ చెయ్యిని ఇలా పెట్టి పైకి లెఫ్ట్ నుంచి 3 times. 1 2 3. ఇది బంధన వేసుకునే ప్రక్రియ. షీల్డ్ అంటాం, బంధన అంటాం. ఇది ప్రతిరోజు 1 or 2 times వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నా వేసుకున్నా పర్లేదు, బయటకు వెళ్ళేప్పుడు కంపల్సరీ వేసుకోండి. మనం ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నది భూత శుద్ధి చేసుకున్నాం. అలాగే ఈ అక్షయ పాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎవరెవరు పొందారు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ అక్షయ పాత్ర పొందితే ఎలాంటి ఆనందాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అలాగే శూన్య స్థితిలోకి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం. అలాగే షీల్డ్ వేసుకునే విధానం కూడా నేర్చుకున్నాం. ఇది మీరు ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయాలి. అందరికీ నమస్కారం.